స్కామ్ ఎలా చేయాలి, అవినీతికి ఎలా పాల్పడాలి, అదేమన్నా కోర్సా చేయడానికి అని మీరు నన్ను అడగచ్చు. కానీ స్కామ్ ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, ఎన్ని పద్ధతుల్లో చేయాలి, అవినీతికి ఎలా పాల్పడాలి, ఆ దోచేసిన డబ్బుని ఎలా దాచుకోవాలి, ఎలా దారి మళ్లించాలి, ఎవరికి దొరకకుండా ఎవిడెన్స్ని ఎలా చెరిపేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్పర్టైజ్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎవరు అనంటే అందరూ టక్కున వైసీపీని, వైసీపీ నాయకుల్ని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చక్కగా చూపిస్తారు. ఏంటి ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు పొద్దున్నే, అసలు నోటికి అడ్డు అదుపు లేదా అని అనిపించవచ్చు మీకు. సరే, ఆరోపణలే చేస్తున్నామని అనుకుందాం కాసేపు. కానీ గతంలో విట్ప్రోకోకి సంబంధించి జరిగినటువంటి వ్యవహారాల్లో కానీ, కేసుల అంశాల్లో కానీ, ఏకంగా హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీల్లో క్లాసులు, లెసన్లు, ఇంకా ప్రత్యేకంగా థియరీ క్లాసులు, వర్క్షాపులు కండక్ట్ చేశారు అని వార్తలైతే విన్నాం కదా. మరి అవన్నీ కూడా విట్ప్రోకోతో అవినీతి ఎలా చేయాలి, స్కామ్కి ఎలా పాల్పడాలి, ఎలా డబ్బుని పేపర్ కంపెనీలు పెట్టి, షెల్ కంపెనీలు పెట్టి ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఒక లెసన్స్ లాగా, థియరీ లాగా జగన్ గారి 1.0 అంటే అప్పుడు సీఎం గారు కాదు, వారి తండ్రి గారు సీఎంగా ఉన్న టైంలో జరిగినటువంటి వ్యవహారాన్ని హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో పాఠాలుగా పెట్టారు. అంటే ఇప్పుడు బయటపడుతున్న స్కామ్లు, ఇప్పుడు బయటపడుతున్నటువంటి అవినీతి బాగోతాలు, లేకపోతే ఈ దోపిడీ వ్యవహారాలు చూస్తుంటే ఇది 2.0. అసలు యూనివర్సిటీ సరిపోతుందా? వరల్డ్ మొత్తం కూడా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా చిన్నప్పటి నుంచి ఇది పాఠం పెట్టి, ఓరు బాబు ఇలా నేర్చుకోబాకండి, మీరు ఇలా చేస్తే మీరు మీ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని చెప్పే పరిస్థితి వచ్చిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ఒక్కొక్క స్కాము, ఒక్కొక్క అవినీతి, ఒక్కొక్క భాగోతం బయటపడుతుంటే దోపిడీ ఇన్ని రకాలుగా చేయొచ్చా, స్కామ్ ఇన్ని పద్ధతుల్లో చేయొచ్చా అని అనిపిస్తోంది. ఒకటేమిటి, భూములు, గనులు, ఇసుక, లిక్కరు, ఫైబర్ నెట్, చిక్కీలు, గుడ్లు, డిజిటల్ కార్పొరేషన్. అసలు ఈ డిజిటల్ కార్పొరేషన్ లో అయితే ఏకంగా చెల్లింపులు కూడా అయిపోయాయి, మరి అది కూడా కోట్లల్లో. 10 నెలల్లో అసలు ఈ వ్యవహారం ఇన్ని చూస్తుంటే అసలు అందరికీ మతిపోతోంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తోంది, ఎలా చేయగలుగుతుంది? ఒక పక్కనేమో గవర్నెన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇంకొక పక్కన ఈ స్కామ్లు చేసినటువంటి వాళ్ళ భరతం పట్టాలి. చాలా టఫ్ టాస్క్ గా కనిపిస్తోంది. సరే, మనము మొన్నటి వరకు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి చూసాం. అసలు ఏకంగా ఆఫ్రికా, దుబాయ్ లాంటి దేశాల్లో 4,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మళ్లించేశారు అని చెప్పి స్వయాన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా డిజిటల్ కార్పొరేషన్ కి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటే మతిపోతోంది. ఇందులో ఉద్యోగులు, లేని ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం, వివిధ అడ్వర్టైజింగ్ సంస్థల పేరిట నిధులు విడుదల చేయటం, అలాగే కంటెంట్ తయారీదారులకి ప్రమోషన్ పేరిట కోట్ల రూపాయలు చెల్లించేయడం, ఇవన్నీ కూడా విజిలెన్స్ విచారణలో తేలితే అందులో దాదాపుగా 171 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది అని నివేదిక వచ్చింది. అందులో ఒక 139 కోట్ల రూపాయలు చెల్లింపులైపోయాయి. సొంత పత్రికకి పంపిణీ చేశారు అడ్వర్టైజింగ్ కి సంబంధించి. అసలు ఏ స్థాయిలో దుర్వినియోగం అయింది అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసి అందించింది. అసలు ఇక అద్భుతమైన ట్విస్ట్లు ఏమిటి అంటే, అసలు ఇందులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, యాత్ర 2 సినిమాకి సంబంధించి యాక్టర్ మమ్ముట్టి గారికి అయితే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మలయాళీ నటుడు మమ్ముట్టికి 50 లక్షల రూపాయలని డిజిటల్ కార్పొరేషన్ ద్వారానే చెల్లించారు. ఇదే కాకుండా ఇక హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వాళ్ళకి, సిబిఐతో సంకెళ్లు వేయించుకున్న నిందితుడు అశోక్ రెడ్డి భార్య సుమ, ఇలాంటి వీళ్ళందరికీ కూడా భారీగా చెల్లింపులు జరిపినట్టు, ఈ లావాదేవీలన్నీ 171 కోట్లు. మొత్తంగా చూస్తే ఒక ఏ స్థాయిలో దుర్వినియోగం అయ్యింది, అన్ని స్వాహ అంతా స్వాహ అన్నట్టుంది. మరి ఇదంతా ఈ డిజిటల్ అక్రమాలపై ఇప్పటికే సిఐడి నివేదిక రూపొందించింది. సో విజిలెన్స్ సిఫారసు మేరకు విచారణ స్టార్ట్ అవ్వచ్చని అంటున్నారు. ఈ భారీ అవకతవకలన్నింటినీ కూడా మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? 37 కోట్ల రూపాయలైతే ఇంకా సొంత పత్రికకి దోచారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో అన్నిటికీ మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి బాధ్యుడని చెప్పి ప్రభుత్వానికి నివేదిక అందింది.
మొత్తానికైతే ఇన్ని స్కాములు లేదా ఇంత దోపిడీ ఇంత అవినీతి విషయంలో మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? అన్ని స్వాహ అంతా స్వాహ అని రోజు ఇన్ని అంశాలు బయటకు వస్తున్నప్పుడు మరి వారికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదా, లేకపోతే చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి బీపీఏ మిగులుతుంది? స్కాములు దోపిడీలు చేయడంలో రకరకాల పద్ధతులు కనిపెట్టి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఏకంగా డిజిటల్ అక్రమాలపై సిఐడి విజిలెన్స్ సిఫారసు మేరకు విచారణ జరగబోతోందా? దోషులందరూ బయటకు వస్తారా, లేకపోతే యథావిధిగా ఇలాగే కొనసాగి చర్చల వరకే పరిమితం అవుతుందా? అన్ని స్వాహ అంతా స్వాహపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు, టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు, అలాగే ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు. అందరికీ స్వాగతం అండి. కిలార్ నాగార్జున గారు, రోజుకో స్కామ్ 10 నెలల్లో అసలు ఈ స్కామ్లకు అంతూ పొంతు లేకుండా రోజుకోటి ఇన్ని రకాల్లో ఇన్ని పద్ధతుల్లో ఈ విధంగా ఈ స్టైల్లో జరిగిందని చెప్పడం తప్ప, సరే విచారణ జరుగుతున్నాయి. ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ లో ఏకంగా 171 కోట్ల రూపాయల స్వాహ అంశం, అందులో 139 కోట్లు చెల్లింపులు అయిపోయినాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే వీటి గురించి చర్చించుకుని అమ్మో అయ్యో అని బీపీ పెంచుకొని వదిలేసే పరిస్థితేనా, లేకపోతే వీటికి అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి సుబ్బారావు గారికి, విద్యాసాగర్ గారికి శుభోదయం అండి. ఇందుగలడు అందులేడు అనేటువంటిది ఒక మన ప్రహ్లాదుల్లో పద్యం చెప్పేవారు. అంటే హరిని ఎక్కడ వెతికినా ఉంటారని. అలాగే ఇప్పుడు గత 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి పాలనలో మీరు ఏ డిపార్ట్మెంట్ పట్టుకున్నా, ఏ శాఖ తీసుకున్నా దీంట్లో ఉంది అవినీతి, దాంట్లో లేదు అన్నటువంటి పరిస్థితి లేకుండా అయిపోయిందండి. నెంబర్ 1. ఇది అందరం కూడా ఆంధ్రలో అనేటువంటి వాళ్ళం బాధపడాల్సినటువంటి విషయం. బిగినింగ్ నుంచి ఆంధ్రులకు ఉన్నటువంటిది ఏంటంటే, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి అక్కడ పైకి వస్తారు, నంబర్ 1 పొజిషన్లో రాజకీయంగా కానివ్వండి మిగతా రంగాల్లో అనేటువంటి పేరు నుంచి 2004 నుంచి మనకి దరిద్రం పట్టుకుందండి. ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక ఆపద్బాంధవుడిగా ఆయన్ని చిత్రీకరించి కుడి చేత్తో ప్రజలకి ఏదో ఇస్తున్నట్టుగా నటించి ఎడం చేత్తో ఎంత దోచేశారు, దాని వెనకాల కర్త కర్మ క్రియ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఒక మొక్కలాగా ప్రారంభమై ఒక మానులాగా తయారై ఇవాళ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు ఎలా దోచుకున్నారనేటువంటిది భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసి, నేను ఐఎమ్ ఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, 1947వ సంవత్సరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ దోపిడీ జరగలేదు. ఇప్పుడు అన్ని సంవత్సరాల దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ ఏదో కొద్దిపాటి కోట్లు ఏది గడ్డి స్కామ్ చేశారని ఎన్ని రోజుల లోపల ఉన్నాడు చూసాం. కానీ వేల కోట్ల రూపాయలు ఇదై ఛార్జ్ షీట్లు వేసినటువంటి దాంట్లో దశాబ్దం పైగా ఇవాళ బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అపరమేధావితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఖచ్చితంగా మెచ్చుకోవాలండి. ఇట్స్ ఏ క్రియేషన్, హీజ్ ఏ క్రియేటర్. తర్వాత మన గత ముఖ్యమంత్రి గారి క్వాలిఫికేషన్ ఎవరికి తెలియదు. 10వ తరగతి వరకు చదివారనేటువంటిది కాస్త హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కాస్త రికార్డు ఉన్నట్టుంది. తర్వాత ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నా అది ఎక్కడ చదివారనేటువంటిది ఇవాళ వరకు కూడా పెద్ద ప్రశ్న, మిస్టరీ. అలాంటి వ్యక్తి అఫీషియల్గా 10వ తరగతి మాత్రమే చదివినటువంటి వ్యక్తి ఐఏఎస్ని ఐపీఎస్ని ఎంతో కఠోరమైన శ్రమ చేసి జీవిత లక్ష్యంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చెరబట్టినటువంటి పద్ధతి. మాలాంటి వాళ్ళందరికీ బాధేసేది ఏంటంటే, వీళ్ళందరినీ అత్యున్నతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి ఆ పొజిషన్లో పెట్టేది ఎందుకంటే, రాజకీయ నాయకులు ఏమన్నా తెలియక తప్పులు చేస్తున్నా కానీ వాటిని ఇలా కాదండి అలా అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఎలా పొల్యూట్ చేశారు, శ్రీలక్ష్మి గారు లాంటి మెరిట్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా చేశారనేటువంటిది చూసాం. కానీ జైలుకు వెళ్ళి అన్ని ఇబ్బందులు పడి నడవలేని స్థితికి వెళ్ళిన ఆవిడ కూడా మళ్ళీ కోరుకొని జగన్మోహన్ రెడ్డి గారి పంచని చేరారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు అయి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది ఆయన మాట వింటలేదనేటువంటి మాట వస్తున్నప్పుడు, ఏ క్వాలిఫికేషన్ లేదు, ఏ అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు అంటే ఆంధ్రులుగా చెప్పుకోవడానికి బయటికి వెళ్ళి సిగ్గేస్తోందండి. తర్వాత మీరు ప్రస్తావించినటువంటి డిజిటల్ కార్పొరేషన్ అదొక మాయ. ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఏంటి, అకౌంట్ లో నెల డబ్బులు పడతాం ఏంటి, వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఉన్నప్పటికీ కూడా తన సంస్థలో తన ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళకి నా డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో
రకరకాల పిచ్చి పోస్టులన్నీ క్రియేట్ చేసి వాళ్ళ ఆఫీస్కి రారు, ఇది చేయరు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేసినటువంటి దీంట్లో చూస్తే ఏ శాఖ పట్టుకున్నా 100 కోట్లు 1000 కోట్లకు తక్కువ కనపడుతుందండి మనకి. సో ఇలాంటి చెల్లింపులైనవి. రామ్ గోపాల్ వర్మని తీసుకొస్తారు, ఆయనకి ఫైనాన్స్ చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఆయనకు ఒక 50 లక్షలు ఇస్తారు. కంటెంట్ రైటర్లు అంటారు. ఆ పేర్లు ఏంటో వాళ్ళు ఏం చేస్తారో దాన్ని ఏమాత్రం అభివృద్ధి చేశారంటే గుండు సున్నా. ఇలాగా 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దారుణాలన్నీ గనక చేసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం సామర్థ్యం సరిపోదని నేను అనుకుంటున్నానండి. కానీ ఇక్కడ మనం దురదృష్టకరమైన విషయం ఏంటంటే నిన్న మనం చూసాం జడ్జి గారి ఇంట్లో ఎన్ని 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయో. అలాంటి జడ్జిలు ఉన్నంత వరకు కోర్టుల్లో, అంటే కోర్టును కామెంట్ చేయటం కాదు, జడ్జిని కళ్ళ ముందు కనపడుతున్న సత్యం కాబట్టి చెప్పక తప్పదు. సో అలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళకి మన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనం ఏదో గుండెలు బాదుకోవడానికి వీళ్ళని ఏమాత్రం కనీసం ఒక నెల 2 నెలలైనా ఈ ఛార్జీల మీద లోపల పెట్టడానికి అవకాశం. ఆ విజయ్ కుమార్ రెడ్డి అనే అతన్ని రమ్మంటే నాకు ఇప్పుడు కాదు నాకు కుదిరినప్పుడు వస్తానని ఆయన సమాధానం ఇవ్వటం, వీళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చేటప్పుడు వద్దొద్దు నాయన నువ్వు తీరిగ్గానేరా వచ్చినా కూడా నిన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి నోటీసులోనే పలకరించడం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. మరి అందరం కూడా దీని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కఠినంగా ఉండి, ఎందుకంటే ఆయనకు ఉండే ఇబ్బందులు, ఆయనకు ఉండేటువంటి హర్డల్స్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వస్తాయండి. నేను చెప్తుంది ఏంటంటే మనం చూస్తున్నటువంటిది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంతే. రాబోయే రోజుల్లో ఇంకా వేలాది కోట్ల రూపాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎలా హ్యాండిల్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది మనం వేచి చూడాలి. అందరికీ ఇదే అంశం. టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. నమస్తే విద్యాసాగర్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. తవ్వే కొద్దీ వస్తానే ఉన్నాయి. 10 నెలల్లో లిక్కర్ లో ఇంతంట, ఫైబర్ నెట్ ఇంతంట, ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ లో ఇంతంట. ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అంటే ఇది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాదు. అంటే ఎట్లా అంటే దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కాదు. అంటే ఏ రకంగా దీన్ని ప్రజెంట్ చేయాలి అనుకుంటే అసలు ఒకటి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎట్లా ఇవ్వచ్చు అన్న దాని మీద ఇది ఒక టెస్టిమోనియల్. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ అనేది ఒక టెస్టిమోనియల్. అది దీని మీద అవినీతి ఏ రకంగా చేయొచ్చిన దాని మీద కనుక ఎవరైనా పిహెచ్డీని చేస్తే ప్రపంచంలో మొట్టమొదట కనబడేటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. దాని డాక్టరేట్లు కూడా ఇవ్వచ్చు. అంటే ఈ రకంగా అవినీతిని ఇంత విస్తారంగా విశృంఖలంగా అవినీతి చేయొచ్చా అన్నదాని మీద నిజంగా అంటే ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి గవర్నమెంట్ లో, ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, ఎంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఏది ముట్టుకున్నా ఏ విషయం టచ్ చేసినా మనకు కనపడేది అవినీతి. గత 5 సంవత్సరాల్లో ఎట్లొచ్చింది అంటే రూట్ కాజ్ వెతుక్కుంటూ పోలీసులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వెళ్తూనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఒక టచ్ చేస్తే దానికి 100 తగులుతున్నాయి మళ్ళీ పక్కన. అంటే ఇది ఏ రకంగా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది వీళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారంటే నిజంగా తెలుగుదేశం వాళ్ళు ఈ విషయంలో వేస్ట్. 4 times మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు కూడా. మేము దేనికి పనికిరాం. ఇలాంటి రకంగా ఆలోచిస్తే దేనికి పనికిరాం మేము. అంటే వచ్చిన 5 సంవత్సరాల్లో ఎంత అంటే వాసుదేవ్ రెడ్డి అనే అతను నాకు ఈజ్ ఎన్ఆర్ఐ, హీస్ ఫ్రమ్ మదనపల్లి, మదనపల్లి పక్కన విలేజ్ అతనిది. అతను పూర్తిగా ప్రజారాజ్యంలో పార్టీకి పోయి మొత్తం ఖాళీ అయిపోయేసి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఐ నో హిమ్ పర్సనలీ. నాకు దాదాపు ఒక 15-18 ఏళ్ల నుంచి పరిచయం ఆ కార్పొరేషన్ ఎండి. ఈ రోజు చూడండి అతని పరిస్థితి. డబ్బులు లేక కారులో ఏసీ వేసుకొని చెట్టు కింద పడుకున్న సందర్భం కూడా నేను చూసి అతన్ని ప్రజారాజ్యం ఎలక్షన్స్ అప్పుడు. నాకు తెలుసు అతని ఫైనాన్షియల్ స్టేటస్. నౌ యూ సీ హిస్ ఫైనాన్షియల్ స్టేటస్. అంటే అతను ఏ రకంగా వెళ్ళాడు, ఏం చేశాడు, ఎంత డబ్బు సంపాదించాడు లెక్క లేదు, ఏమీ లేదు, ఏమి ఉండదు. అంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అంటే రాష్ట్రాన్ని దోచుకోవడం అంటే
పరాకాష్ఠకు ఉదాహరణ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ చేత ఏర్పడినటువంటి ప్రభుత్వం. నిజంగా మేము ఏ పార్టీకి వీళ్ళ ముందర అంటే ఒక భయం, మాలో ఒక భయం ఖచ్చితంగా ఉంటది. ఎవరిని మాట్లాడుకున్నా ఏదన్నా ఆ రకంగా ఆలోచించాలంటే మేము అసలు చాలా కష్టం, చాలా చాలా కష్టం. అటువంటిది ఏం ప్రొసీడ్ అవుతారు? ఇలా నివేదికలు వస్తున్నాయి, విచారణలతోనే సరిపెడతారా లేకపోతే రికవరీలా, అరెస్ట్లా, ఎట్లా ఉంటాయండి? రికవరీస్ ఉంటాయి చంద్రిక గారు, రికవరీతో పాటు కేసులు ఉంటాయి, లోపలికి పోవాల్సిందే. సార్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు పాయింట్ రైజ్ చేస్తారు. విద్యాసాగర్ గారు చెప్పండి. అధికారంలో ఉన్న మీరే ఇలాంటి నిర్వేదం ప్రదర్శిస్తే ప్రజలు కంగారు పడిపోతారండి. ఒకటి నిర్వేదం ఏముంది? రెండోది ఇక్కడ చేయలేమంటున్నా, ఈ అవినీతి మేము చేయలేమంటున్నా. సరే అవినీతి చేయలేరు కానీ అవినీతి చేసిన వాళ్ళని లోపలేయటానికి ఇక్కడ ఒకటి సార్ చిన్న విషయం ఏంటంటే, డిజిటల్ కార్పొరేషన్ లో వాసుదేవరెడ్డి పేరు బయటికి రావడానికి విజిలెన్స్ రిపోర్ట్ లో ఇన్నాళ్ళు పట్టింది. జీవి రెడ్డి గారు ఇంతమంది ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా ఇక్కడ జీతాలు తీసుకుంటున్నారు అన్న తర్వాత ఒక్క నిమిషం అండి, దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళు ఎంతమందిని తీసేశారు మీరు? నాకు అర్థమైంది. ఒకటి ప్రజలు కోరుకుంటుంది అదండి, మేబీ కావచ్చు, కానీ దానికి ఒక లీగల్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఇప్పుడు అంటే విద్యాసాగర్ గారు ఇన్ని ఇష్యూస్ కదా, ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఏదైనా ఇప్పుడు చూడండి, మదనపల్లి ఫైల్స్ అని జరిగింది, అందులో ఏమన్నా దాని మీద యాక్షన్ లేదని ఎవరు చెప్పారు? యాక్షన్ లేదని. ఎక్స్ఆర్డిఓ ప్రాపర్టీస్ నేను అటాచ్మెంట్ లేక పెట్టారు సిఐడి వాళ్ళు, 150 కోట్ల ఆస్తి అటాచ్మెంట్ లో పెట్టారు. అరెస్ట్ అయ్యాడు, లోపల ఉన్నాడు. ఇంకొక రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు 33,000 ఎకరాలకు సంబంధించిన ఆస్తిలో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అంటే 40,000 పేజీలు, 50 పేజీల కంటే ఎక్కువ అనలైజ్ చేయకుండా, క్రైమ్ ను ఫిక్స్ చేయకుండా ఓవర్ నైట్ వాళ్ళలాగా మమ్మల్ని ఎత్తుకుని వాళ్ళ లోపలే వీళ్ళ లోపలే అంటే అది చేయలేం. అది విత్ ఇన్ ది బౌండరీసే చేయాలి తప్ప ఏది కూడా బౌండరీలో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేయకుండా మనము చేస్తే రేపు కేసు వీగిపోతే ఏమవుతుంది? ప్రాబ్లం అదే వస్తుంది సార్. చిన్న తలకాయలు మాత్రమే బలవుతున్నారు కానీ పెద్ద తలకాయ దగ్గరికి వెళ్ళేటప్పటికి పుణ్యకాలం అయిపోద్దామని ప్రజలు భయపడుతున్నారు సార్. మీరు RD1 సస్పెండ్ చేసామన్నారు, హీఈస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. కాదు సార్, నేనేమంటానంటే నీళ్లు వచ్చేంత వరకు బావి తవ్వాలా, నీళ్ళు రావాలి కదా. అంటే అక్కడి వరకు ఇన్వెస్టిగేషన్ అక్కడి వరకు వెళ్ళాలి అంటే అడ్డిల్స్ ఎక్కడి నుంచి జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే. అంటే మనమేమవుతామంటే ప్రజలను మీడియాలో కూడా ప్రజలు ఈ రకంగా నుంచి మనం అగ్రెసివ్ గా మాట్లాడితే ప్రజలు ఇంకా అగ్రెసివ్ గా తయారవుతారు. ప్రజలు అగ్రెసివ్ కాదు, ఆలోచన పరులుగా ఉండాలా. ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే పని మన కరెక్ట్ అని ప్రజలు. జనరల్ గా సరే ఒక స్టిపులేటెడ్ టైం బౌండ్ లో అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు వేసిన ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయి? హెచ్ఎం గానీ లేకపోతే సీఎం గారు, డీజీపీ రివ్యూల్ చేస్తున్నారా? అది కుదరదు. నేనేమంటే ఆ టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ అనేది మన భారత రాజ్యాంగంలో లేదు. టైం బౌండ్ కాదు, వేసిన ఇన్వెస్టిగేషన్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, జరుగుతున్నాయా? ఇప్పుడు మీరేమంటున్నారు? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడండి చూద్దాం. మన ఫైల్ చేసింది 56 పేజీల అఫిడవిట్ విత్ కూలంకుషంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. ఇప్పుడు మాట్లాడండి చూద్దాం. అంటే ఆ 56 పేజీల అఫిడవిట్ ఫైల్ చేయడానికి చేసి ఇన్వెస్టిగేషన్ టైం టేకింగ్. ఏదైనా సరే టైం టేకింగ్, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, వాటన్నిటికీ కూడా మనం ఆధారాలు చూపించినప్పుడే కోర్టు అయినా లేకపోతే ప్రజలను కూడా ఒప్పించాలా. మనం చేసే పనిని ప్రజలు ఒప్పించాలా. ప్రజలు ఒప్పించకుండా చేస్తే ఏమవుతుంది? మాకు ఆ పార్టీకి ఇంకా తేడా ఏంటుందండి? సో ఆ రకంగా చేయమంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం యాక్ట్ చేయదు. ఒకవేళ ఈ విషయం మీద ఎవరికి కోపం వచ్చినా కోపం రాకపోయినా నాకేం అభ్యంతరం లేదు. నేను చెప్తున్నది ఏంటంటే చేసిన ఆరోపణలు లేనటువంటి డిపార్ట్మెంట్ లేదు, ఆరోపణలు లేనటువంటి నాయకులు లేరు, ఆరోపణలు లేనటువంటి పెద్ద తలకాయలు లేరు. ఇవన్నీ అంగీకరిస్తూనే వాళ్ళని ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా ఆధారాలతో పాటు వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అయితే నివేదిక చేరింది కదా, విజిలెన్స్ ఇలా జరిగింది, ఇలా చేసింది, నివేదిక మాత్రమే దాని మీద మళ్ళీ లీగల్ స్క్రూటినీకి వెళ్ళాలి. లీగల్ స్క్రూటినీలో ఉన్న ఆధారాలు పరిశీలించిన తర్వాత ఫిక్స్ చేయాలి. ఏది కూడా క్రైమ్ ఫిక్స్ చేయడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. క్రైమ్ ఫిక్స్ చేయడం ఆకస్మికంగా జరిగినటువంటి నేరం కాదు ఇది. అంటే
ఇదే పని కాదు. అంటే ఇప్పుడు మనం ఈ రకంగా దయచేసి మాట్లాడదు ప్లీజ్. ఎందుకంటే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం అదే అంటున్నాను. మీరు ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కొంతన్నా మనం స్పీడ్ లేకపోతే అన్ని కూడా సిస్టమేటిక్ అంటే 5 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఒక విషయం ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే సిస్టమేటిక్ గా జరిగినటువంటి క్రైమ్. ఇది ఇన్స్టెంట్ క్రైమ్ కాదు. ఇన్స్టెంట్ క్రైమ్ అయితే మీరు చెప్పింది కరెక్ట్, ఇమిడియట్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ను ట్రాక్ చేయాలంటే దాని లీడ్స్ ను పట్టాలా. ఆర్గనైజ్డ్ క్రైమ్ ట్రాక్ చేయటం, దాన్ని నేరంగా నిరూపించడం అంటే మనం టీవీల ముందర కూర్చున్న మాట్లాడేది ఈజీ కాదు. దట్టు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద అందరికీ తెలుసు, ప్రజలందరూ. ఇదే నేను కూడా నమ్ముతున్నా, మా పార్టీ నమ్ముతున్నా, పార్టీ నాయకులు నమ్ముతారు, దేశ ప్రజలు నమ్ముతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఎస్, క్రైమ్ జరిగింది అంటున్నారు. ఎట్లా అన్నది ట్రాక్ చేయటమే ఇన్వెస్టిగేషన్. ఆ చేయటంలోనే వచ్చినాయి కదా 10 నెలల్లో ఇన్ని విషయాలు. మీరు ఒకటి చంద్రికా గారు, ఒకటి మీరు ఏమంటారంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎన్ని డిబేట్లు అంటే మీరు మాట్లాడే దానిలో తప్పు లేదు కూడా నేను చెప్తా. నేనేమంటానంటే, మీరు జత్వాని కేసు దగ్గర నుంచి, లోకల్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, లేకపోతే అధికారుల దగ్గర నుంచి, ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి ఎంత మందిని పక్కన పెట్టాము, విచారణ చేస్తున్నాము, సస్పెండ్ చేశాము, అరెస్ట్ చేశాము, వాళ్ళకి బెయిల్స్ తీసుకున్నారు. అంటే ఇక్కడ క్రైమ్ పెద్దది అయిపోయేసరికి ఏమైపోయిందంటే, వాళ్ళు చేసిన క్రైమ్స్ పెద్దది అయిపోయేసరికి ఏమైందంటే, మనకు జరుగుతున్న అరెస్టులు చాలా చిన్నగా కనపడుతున్నాయి. సమస్య అది. వ్యాస్ట్ క్రైమ్ లో తక్కువ ఉంది, ఇంకా ఉంది కదా, ఇంకా చేసిన వాళ్ళు తప్పుడు వెధవ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎత్తుకొని వచ్చి మీ ఎందుకు వేయలేదు అని మాట్లాడటంలో దానికి అర్థం ఉంది కాదని చెప్పారు. కానీ ఇంతమందిని కూడా ఇప్పుడు మీరు చూడండి, ఎంతమంది ఐపీఎస్ లు, 16 మంది ఐపీఎస్ లు పక్కన పెట్టారు, దాదాపు 9 మంది ఐఏఎస్ లు పక్కన పెట్టారు, సస్పెన్షన్ చేశారు, కేసులు కట్టారు, విచారణలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ప్రైవేటు వ్యక్తులు, మర్డర్ చేసిన వాళ్ళు, అంటే ఫైళ్లు దహనం కేసు, ఇంకోటి ప్రతి దాంట్లో యాక్షన్ ఉంది. కాకపోతే మేము మీరు అసలు యాక్షన్ తీసుకోవట్లేదనే వేగ్ కామెంట్ నేను చేయటం లేదు. మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అసలు మీరు యాక్షన్ లేదు, పడుకున్నారు, పట్టించుకోవట్లేదు, మీ గోల్ నేను అనట్లేదు ఆ మాట. బట్ వాట్ ఎవర్ యాక్షన్ మీరు వెళ్తున్నారో లిటిల్ బిట్ స్లోవర్ గా ఉంది. ఈ లోపల మళ్ళీ ఎలక్షన్స్ టైం వస్తుంది, రికవరీ. అసలు ఈ డబ్బులు ఇన్ని కోట్లలోనా? చంద్రికా గారు అని మీరంటున్నారు. నేనేమంటున్నానంటే, యాక్షన్ ప్రతిరోజు ఉంటుంది, గుర్తు పెట్టుకోండి, ప్రతిరోజు ఉంటుంది. కాకపోతే ప్రతిరోజు చేసినా కూడా ఇంకా మిగిలింది అనేది మీలాంటి వాళ్ళ అభిప్రాయము, ప్రజల అభిప్రాయము. శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమన్నారు? 4,000 కోట్లు దుబాయ్ వెళ్ళిపోయిందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. 4,000 కోట్ల ఏంట, ఒక శాఖ కేటాయించే డబ్బుల్లాగా ఉన్నాయి కదరా ఇవన్నీ అని చెప్పి అనిపిస్తుంది. లావకృష్ణదేవరాయలు గారు 4,000 కోట్లు అనేది కూడా నేను ఒప్పుకోను, ఎందుకంటే అంతకంటే ఎక్కువ జరిగేది నా అభిప్రాయం. చాలా తక్కువ అండి, 4,000 కోట్లు చాలా తక్కువ. అంటే అంతవరకు ఆధారాలు దొరికినంత వరకు చెప్పారు. మిగిలింది అన్ఐడెంటిఫైడ్ అమౌంట్ ఒక 20,000 కోట్లు అన్నారు. అది కూడా అన్నారు. 30,000 కోట్లు, 32,000 ఉంది అనేది. అంటే ఆధారం ఇప్పుడు చూడండి, లావకృష్ణ కూడా 4,000 కోట్ల వరకే చెప్పారు. అంటే అక్కడి నుంచి మొదలు పెడితే 4,000 కోట్ల నుంచి మొదలు పెడితే ఎంత హైట్ కు పోతుంది అంటే నీడ్ టు బి ఇన్వెస్టిగేట్. అమిత్ షా మనం ముప్పాల్ సుబ్బారావు గారితో కూడా అడ్వకేట్ ముప్పాల్ సుబ్బారావు గారితో మాట్లాడతాం. సుబ్బారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు డిజిటల్ అక్రమాలపై సిఐడి విజిలెన్స్ సిఫారసు మేరకు విచారణ అని అంటున్నారు. సో ఇన్ని కోట్ల రూపాయలకి సంబంధించిన స్కామ్ జరిగింది, స్వాహా జరిగిందని అంటున్నారు. ఈ మనీని కూడా అసలు ఎలా రికవర్ చేయాలి, దీంట్లో ఎట్లా ప్రొసీడ్ అవ్వాలంటారు లీగల్ గా? రికవరీ కూడా ఇష్యూ చేసిన వాళ్ళ దగ్గర నుంచి చేయాలా, తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి చేయాలా? అందరికీ శుభోదయం అండి. ఇక్కడ ఒకటి మేడం గారు, మిత్రులు నా ముందు మాట్లాడిన మిత్రులు కూడా ఆవేదన విన్నా, కానీ ఇక్కడ అసలు విషయాన్ని మనం మర్చిపోతున్నాం. చెప్పండి. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన ఆర్థిక నేరాలను విచారించడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు, స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు. కుప్పలు తెప్పలుగా నేరాలు వస్తున్నాయి. దాన్ని విచారించేది, సత్వరం విచారించి కేసులు నమోదు చేయి ఇన్వెస్టిగేషన్ చేయడానికి శక్తి సామర్థ్యాలు చాలట్ల. అంత పెద్ద మొత్తంలో గత 5 సంవత్సరాల కాలంలో ఆర్థిక నేరాలు వెలుగు చూస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. రెండోది, ఒకటి
మిత్రుడు చెప్పారు కేసు నమోదు చేయడం నో ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు, ఎందుకంటే అనేక నివేదికలు చెప్పినాయి. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టులో లలిత కుమారి కేసులో కానివ్వండి, లేకుంటే వివిధ కేసుల్లో కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పింది, ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్, దెన్ ది ఇన్వెస్టిగేషన్ విల్ బి కమెన్స్డ్. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విచారణ చేయడం అనేది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి కాగ్నిజబుల్ తీసుకోదగిన నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఏదున్నప్పటికి కూడాను దాని మీద ఏ ఆధారాలు వచ్చినా కానీ క్రైమ్ షుడ్ బి రిజిస్టర్డ్. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెండోది విడుదల రజని, ఆ దాంట్లో కూడా ఒక మంచి పని చేశారు. గవర్నర్ దగ్గర 17A అవినీతి నిరోధక చట్టం కింద అనుమతి తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు. ఎస్, ఎందుకంటే అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుమతి లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయడానికి వీలు లేదనేది 17A అవినీతి నిరోధక చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దాని ప్రకారం అనుమతి తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే దీంట్లో చాలా మంది మంత్రులు ఉన్నారు, లేదంటే గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మీద అనుమతులు తీసుకున్నారా లేదా అనేది నాకైతే సమాచారం లేదు, ఎందుకంటే తీసుకోవాలి. రెండోది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దీంట్లో యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే ఐప్యాక్, లేకంటే వాళ్ళ యొక్క ఐప్యాక్ ఐడ్రీమ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు 50 లక్షలు, ఐడ్రీమ్ ఉద్యోగులకు కానీ లేకుంటే సాక్షి పత్రికల్లో వాళ్ళకి ప్రత్యేకించి పునరావాసం కల్పించే విషయంలో కానీ అనేకమైన ఆరోపణలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఏసీబీకి. సరే, డెఫినెట్ గా నా ఉద్దేశం అయితే ఏసీబీకి ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చారో ఏసీబీ కేసులు నమోదు చేయడానికి కావాల్సినటువంటి దిశలో పయనిస్తుందని చెప్పేసి మనం నమ్మించాలి. ఇక్కడ ఇది కేసులు నమోదు చేయడం అనేది అసలు నా దృష్టిలో అంత ఇంపార్టెన్స్ కాదు. కేసులు నమోదు చేయాలి, కానీ అసలు విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఎవరైతే ఈ అక్రమాలలో సొమ్ము సంపాదించి ఆస్తులు సంపాదించి బినామీల పేరు మీద ఇతరుల పేరు మీద పెట్టుకున్నారో, లేకుంటే అధికారులు కానీ వ్యక్తులు కానీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు, లేకుంటే క్విక్ ప్రోకో ద్వారా లబ్ధి పొందారు, అటువంటి వారి యొక్క ఆస్తులను జప్తు చేసి ఆ సొమ్మును రికవరీ చేయాలి. అది ప్రజల సొమ్ము అండి, ప్రజల పన్నుల రూపేణ కట్టిన సొమ్ము, ప్రజల ఆస్తులు. ఆర్థిక అంతే గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థిక నేరాలలో ఉన్న వాళ్ళని సాధారణ కేసులు చూసినట్టుగా చూడొద్దు. అది ఒక హత్య జరిగితే ఆ కుటుంబానికి నష్టం జరుగుద్ది, ఆర్థిక నేరాలు కనుక పాల్పడితే మొత్తం సమాజానికి నష్టం జరుగుద్ది, సమాజానికి ఇబ్బంది. అటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించమని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అనేక కేసుల్లో చెప్పింది. సార్, మీరు ఇలా అంటున్నారు, సుప్రీంకోర్టు విషయాలు కోర్టు చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నాము, ప్రొసీజర్ గా వెళ్తున్నాము, ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అని వాళ్ళు అంటున్నారు. కానీ పెట్టే దాంట్లో అసలు కొన్ని ఫైల్స్ మిస్ అయిపోతున్నాయి, కొన్ని ఎఫ్ఐఆర్లు మిస్ అయిపోతున్నాయి. విడుదల రజని ఏదో కంప్లైంట్ చేస్తే అది మిస్ అయింది అంటున్నారు, ఈ మదనపల్లికి సంబంధించి తగలబడుతు, ఇలా ఇంకొక సైడ్ నుంచి ఇంకో డైరెక్షన్ లో జరిగిపోతున్నాయి కదా. ఫైల్స్ మిస్సింగ్, తగలబట్టాలు, ఎఫ్ఐఆర్లు మిస్సింగ్లు. ఒకటి ఏంటంటే అండి, అంటే సిస్టమ్ లోనే ఎవరో సహకరిస్తున్నారు కదా వీళ్ళకి. సాక్ష్యాన్ని మటుమాయం చేయడంలో వివేకానందరెడ్డి గారి మాట దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సంఘటనలు జరుగుతున్నమాట వాస్తవం. ఎందుకంటే నేను సాక్ష్యాలను మటుమాయం చేయటంలోనూ, సాక్ష్యాలను ఫైల్స్ తగలబెట్టడంలోనూ వాళ్ళ యొక్క స్టడీ. అంటే ఇప్పటికీ కొన్ని వ్యవస్థల్లో, అందరిని అన్నగాని కొన్ని వ్యవస్థల్లో గత ప్రభుత్వం యొక్క క్రియాశీల మూలాలు ఇంకా ఉన్నాయి. దాన్ని మనం కాదనలేనటువంటి నగ్న సత్యం. కానీ ప్రభుత్వానికి కూడా అందరినీ తీసేస్తే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు. కొన్ని దానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ పెట్టుకొని ఏదో వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే చాలా కేసుల్లో కూడా ఒక్క నిమిషం అండి, నాగార్జున గారు కూడా ఏదో రైజ్ చేస్తున్నారు పాయింట్. సుబ్బారావు గారు, మీరు సీనియర్ అడ్వకేట్ కాబట్టి ప్రజల తరపున అడుగుతున్నాను సార్. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఓకే అండి. ఇవాళ విడుదల రజని మరి ఏ పదవిలో లేదు కదా,
అయినా కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనేటువంటిది ఒకటి. ఒకసారి అండి, దాంట్లో ఏంటంటే ఆమె మంత్రి హోదాలో ఉన్నప్పుడు చేసిన నేరం కాబట్టి, నేరం చేసినప్పుడు ఆవిడ అధికారంలో ఉంది, చేసినప్పుడు ఆమె మంత్రి హోదాలో ఉంది కాబట్టి, ఆ మంత్రి హోదాని నియమించే అధికారం గవర్నర్ కే ఉంది కాబట్టి గవర్నర్ యొక్క అనుమతిని తీసుకున్నారు. తర్వాత రెండోసారి ఇప్పుడు మీరు అడ్వకేట్ గా మీకున్న అనుభవంతో చెప్పండి సార్, ఇప్పుడు నడుస్తున్నటువంటి పద్ధతిలో ఇప్పుడు వెళ్తున్నటువంటి స్పీడ్ లో ఈ 4.5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు అనుకోండి గట్టిగా ఉంటే, ఈ లోపల ఇవన్నీ ఒక లాజికల్ కంక్లూజన్ కి వచ్చి వీళ్ళందరికీ శిక్షలు కానీ కనీసం జైలుకి వెళ్లే అవకాశం అన్నా ఉందంటారా? నాగార్జున గారు ప్రొసీజర్ ఫాలో అవుతూ వెళ్తే. నాగార్జున గారు విత్ పర్మిషన్ సుబ్బారావు గారితో చెప్తున్నారు, 40 సంవత్సరాల ఎంత క్రైమ్ జరుగుతుందో అంత క్రైమ్ చేశారండి. ఐ డూ అగ్రీ విత్ యూ సార్, బట్ దాని స్పీడ్ ఉండాలంటున్నాం మేమంతా. అంటే స్పీడ్ అంటే లాను కనుక తప్పించి మనం ఏదైనా చేస్తే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. విద్యాసాగర్ గారు మాట్లాడడం వేరు, మాట్లాడడం వేరు, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం మాట్లాడడం వేరు. కాదండి, ఒక్క నిమిషం నా పాయింట్ వినండి. ఒకళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఎందుకంటే బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారండి, ఆయన చేసిన అక్రమాలు ఎన్నున్నాయని అందరూ చెప్తున్నారు. ఆయన బయట తిరుగుతూ ఉంటే సాక్షులను ప్రభావితం చేయటం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడా? అరెస్ట్ అనేది దేని చేస్తారు సార్? ఇదొకటి పాతకాలం సిద్ధాంతం. అడ్వకేట్ గారు చెప్పారు ప్రైమ్ ఆఫీసీ అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి కోర్టు చెప్తాను అంటున్నారు. నాగార్జున గారు అదంతా పాతకాలం సామెత, ఊరికే ఏదో అప్పుడెప్పుడు మెక్కలే రాసిన సిస్టమ్ వరకు మనం ఫాలో అవుతున్నాం. వేస్ట్ మాట. బయట చేస్తాడు, చేసేవాడు లోపల చేస్తాడు, అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేవాడు కూడా చేస్తాడండి. అట్లా కాదు. ఏంటంటే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనం ఆలోచించాల్సింది యాజ్ ఎడ్యుకేటర్స్ గా, మిమ్మల్ని క్రైమ్ లో ఫిక్స్ చేయాలి. మీరు ఆరోపణలు రావటం వేరు, ఆధారాలు వేరు. బట్ నేను గాల్లో కూడా ఆరోపణలు చేస్తాను. నేను చెప్తున్నాను, మేము చెప్తున్నాం ఎస్ వీఆర్ బిలీవింగ్ 100%. గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది, అరాచకం జరిగింది, దాష్టికం జరిగింది ముప్పాడు సుబ్బారావు గారు బ్రేక్ చేసి వెళ్తున్నాం. ఒక నిమిషం ఆగండి విద్యాసాగర్ గారు, వారి పాయింట్ ఫినిష్ చేసి మీకు ఇస్తాను. విద్యాసాగర్ గారు ప్లీజ్, ముప్పాడు సుబ్బారావు గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటమ్మా, ఏమవుతుందంటే ఒకటి వాస్తవం, నా మిత్రులు మాట్లాడిన విధంగా ప్రజల్లో అయితే ఒక అభిప్రాయం వస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే పిత్త పరికలనే పట్టుకుంటున్నారు, తొరచేపల జోలికి వెళ్ళలేదు అనేది అదైతే వాస్తవం. కానీ ఈ రోజు నా సొరచేప తిమ్మింగలం ఉంది వేరే దగ్గర, అలకొండలు ఉన్నాయి కాబట్టి అక్కడ టచ్ చేయాలి. ఎందుకంటే దానికి కావలసిన ప్రయత్నం త్వరితగతిన 1, 2 జరిగితే డెఫినెట్ గా ప్రజల్లో ఇలా జరిగింది, ఇంకా సంవత్సరం అయిపోయింది కదా అనే అభిప్రాయం ఏర్పడదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో కూడా అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్న వాళ్ళు చట్టాలన్నీ కూడా వాళ్ళకు చుట్టాలు. పేదవాళ్ళు, మధ్యతరగతి, దళితులు, ఆదివాసీలకు మాత్రమే ఈ చట్టాలు కట్టిగా వ్యవహరిస్తాయనే అభిప్రాయం ప్రజల్లో వస్తా ఉంది. అది థింగ్స్ కూడా కొంత అడ్రస్ చేయాలి. మీరు అన్నట్టు సిఐడిని, సిస్టమ్ ని, ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ని కొంత స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. కిల్లర్ నాగార్జున గారు, అసలు ఇక్కడంతా నాది కాని డబ్బు, నేను కాపలాగా ఉండాల్సిన డబ్బు అంతా కూడా పప్పు బెల్లాల్లాగా పనిచేసిన పరిస్థితి. సుబ్బారావు గారు కొంత స్ట్రెంగ్తన్ చేసుకుంటే గానీ వ్యవస్థలకి దీనికి సొల్యూషన్ రాదు అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అదేనా? ఖచ్చితంగా. ఎందుకంటే వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు చరిత్రలో ఇలాంటి మహానుభావులు వచ్చి ఇంత పెద్ద ఎత్తున క్రైమ్ చేస్తారని వాళ్ళు కూడా ఊహించుంటారు. నార్మల్ క్రైమ్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా చేశారు. కానీ ఇప్పుడు మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, లేకపోతే మేము మాట్లాడినప్పుడు మా కింద వచ్చే కామెంట్స్లో చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక పని చేయాలి, అధికార పక్షానికి ప్రజలు సూచిస్తుంది, దీనికి ఒక ప్రత్యేకమైన శాఖను పెట్టండి, దానికి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని మంత్రిగా చేసి, ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని దానికి హెడ్గా పెడితే ఓ పని అయిపోతుంది, వాళ్ళు అదే పని మీద ఉంటారు కదా అనేటువంటిది ప్రజాభిప్రాయం. అంటే ఇప్పుడు తెలుగుదేశం మిత్రులను కూడా నేను అర్థం చేసుకోగలను, వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్, వాళ్ళకున్న ప్రొసీజర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మనకు తెలుసు కాబట్టి మనం అర్థం చేసుకోగలం. కానీ ప్రజలకు అంత ఓపిక లేదు కాబట్టి ప్రజాభిప్రాయం, ప్రభుత్వ కార్యాచరణ విడివిడిగా ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్స్టెంట్ జస్టిస్ చూశారు కదా వాళ్ళు, కాబట్టి అదే ఇక్కడ కోరుకోవటం అనేటువంటిది వాళ్ళది కూడా అత్యాసే. కానీ
ఒకటో రెండో డిపార్ట్మెంట్లు అంటే పర్వాలేదు, కానీ ప్రతి డిపార్ట్మెంట్లో అన్నప్పుడు ఏంటంటే దానికి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. అయితే ఇప్పుడు సుబ్బారావు గారు అడ్వకేట్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీకు అక్కడ ఖచ్చితంగా ఒక విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీకు ఏం అడ్డం వస్తుంది? ఇవాళ విడుదల రజనీ గారు వెళ్ళారు, బెయిల్ రిజెక్ట్ అయింది, యాంటిసిపేటరీ బెయిల్, ఇంకా ఆవిడ బయట ఎందుకున్నారని ముఖ్యమంత్రి గారు ఆ మధ్య లేడీస్ విషయంలో ఇలా దూకుడుకు వెళ్ళొద్దని చెప్పారు కదా, మరి ముఖ్యమంత్రి గారు అలాంటి చెప్తూ ఉంటారు. అందరూ వెయిట్ చేస్తున్నది ఒక రోజా గారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఆవిడ మీద కార్యాచరణ లేదేంటని అడుగుతున్నారు. విద్యాసాగర్ గారు వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. విద్యాసాగర్ గారు, ఇప్పుడు సరే ఇవన్నీ కాకుండా సిఐడి స్ట్రెంత్ చేసుకోవడం, లేకపోతే ఈ సిస్టమ్ ని కొంత ఎక్స్పాండ్ చేయడం చేస్తే కొంత దీనికి త్వరితగతిన రిజల్ట్స్ కనిపిస్తాయని అంటున్నారు కదా ఇన్ని స్కామ్ల మీద, లేకపోతే ఎలక్షన్స్ వాటికి కూడా రిజల్ట్ ఉండదు. చంద్రిక గారు అంటే సుబ్బారావు గారు కూడా అదే అన్నారు, నాదేం కాదు కానీ. ఇప్పుడు నా అభిప్రాయం కూడా, వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా అదే. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఆల్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది సంఖ్య ఆఫీసర్లను పెంచుకోవటం, టీమ్ ఎక్స్పాండ్ చేయడం. నాట్ ఓన్లీ లైక్ దట్. అంటే ఆ 5 సంవత్సరాలు జరిగిన అరాచకాల మీద, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ద్వేషం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. కాబట్టే అంతటి అరాచకాలు చేశారు కాబట్టి 164 సీట్లు రావటం, 93% స్ట్రైక్ రేట్ రావటం, ఇది వచ్చి మామూలు విషయం కాదు. ఎందుకు అంత వచ్చిందంటే వాళ్ళు చేసి అరాచకాలు. నేను ఐ టు యాక్సెప్ట్ దట్. బట్ నేనేమంటానంటే, ఇందాక మన మిత్రుడు నాగార్జున గారు చెప్పినట్టు ఒక శాఖ పెట్టాలి, అదంతా సిస్టమ్ లో నడవదు. కరెక్టే కాకపోతే ప్రజాభిప్రాయం చెప్తున్నాను. ప్రజలు నేను కూడా భావిస్తుండే, నాకు ఉంది అభిప్రాయం. అయితే విత్ గివ్ రెస్పెక్ట్ టు ద మన కాన్స్టిట్యూషన్ మనం ఏదైతే గౌరవం ఇస్తామో, ఇన్స్టెంట్ గా మనం గనక అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే సిస్టమ్ విల్ డ్యామేజ్. అంటే ఇంకో రకంగా డ్యామేజ్. ఇప్పుడు ఈ కేసెస్ లో రికవరీ చేస్తారా? అన్ని ఉంటాయి. నేనేమంటానంటే సిస్టమ్ వాళ్ళు ఒక రకంగా డ్యామేజ్ చేశారు. మనము చట్టం పేరుతో మీరా కోరుకున్నట్టు కనుక ఇన్సిడెంట్ జరిగితే అది ఇంకొక పరిణామాలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది కాకూడదు అనేదే కదా సిస్టమ్ ని గాడిలో పెట్టాలి. సిస్టమ్ లో మనం చట్టంలో పరిధిలోనే వ్యవహరించాలా. అది ఎంతసేపు అయినా ఒక్క నిమిషం, ఎంతైనా రెడ్ బుక్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ఏం చెప్పారు? ప్రతి రెడ్ బుక్ గురించి టాపిక్ వచ్చాడు, ఒక మాటకు మునుపు ఒక మాట తర్వాత ఒక మాట, చట్టబద్ధంగా అని ఎందుకు చెప్పాము అంటే, చట్టము అంటే నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు వాళ్ళు చేసిన క్రైమ్స్ అనంతం ఉన్నాయి. అనంతంలో యాక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అవ్వలేదా ఇలాంటి వాళ్ళకి ఇంకా ఏం పడలేదా అని ఎందుకు కోపం అంటే వాళ్ళ పాత్రలో చేసేటువంటి అరాచకాలు. ఎందుకంటే అందరికీ జరుగుతుంది, అన్ని జరుగుతాయి, అంతా ఉంటది. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఆఫ్ ద సిస్టమ్, నాకు కూడా ఉంది. కాకపోతే కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ అనేది తీసుకోవడానికి టైం టేకింగ్ పడుతుంది. అంతవరకు మనలాంటి వాళ్ళు కూడా కాస్త మన ప్రజలకు మనము ఆ సహనం నేర్పించాలి. కానీ మనం కూడా ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి కాబట్టి ఇదిగో మళ్ళీ ఇంత దోపిడీ జరిగేసిందంట, చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. సుబ్బారావు గారు దీనికి ఇక్కడ ఒకటి వాస్తవం, ప్రజల సొమ్మును దోచుకోవడం అంటే ప్రజల హక్కులను హరించి వేయటం అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రజల హక్కులను హరించేశారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ప్రజల్లోనూ అమరావతి రైతుల్లో ఉన్నటువంటి బాధను చెప్పాలి మనం మీడియా ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో అనేకమైన అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు, అమరావతి రైతుల మీద వందలాది కేసులు పెట్టారు. కానీ అక్రమ కేసుల్ని వాళ్ళు ఇప్పటికీ పాపం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సంవత్సర కాలం అయిపోయినప్పటికి కూడాను. వాటి పట్ల ఎలాగా అన్యాయంగా అక్రమంగా వాళ్ళ హక్కులను హరించి వేస్తూ కేసులు నమోదు చేశారో వాటి నుంచి వాళ్ళకి విముక్తి కలిగే విధంగా అడిగాను. రివ్యూ చేస్తున్నారా ఇప్పటి వరకు ఉన్న కేసెస్ గానీ, లేకపోతే కేసెస్ ప్రొసీడింగ్స్ గానీ మీరు రివ్యూకి వెళ్తున్నారా అని అడిగితే ఆయన అవుతాయి అన్నారు విద్యాసాగర్ గారు. అంటే అప్పటి వరకు అయ్యే వరకు సంవత్సరాల తరబడి పాపం అడిగాను, హెచ్ఎం గానీ డీజీపీ గానీ కొన్ని కేసెస్ రివ్యూకి వెళ్తున్నారా? ఇది సుబ్బారావు గారికి తెలియని విషయం కాదు. నేను కూడా అది కరెక్టే, సార్ చెప్పింది 100% యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇదే హైకోర్టు, సుప్రీం కోర్టులో ప్రభుత్వం కేసులు ఎత్తేయడానికి వీలు లేదు అన్న జడ్జిమెంట్లు ప్రజాప్రతినిధుల మీదే. ఎందుకంటే మన రివ్యూలో మీరు ఎఫిడవిట్ వేశారు కదా,
ఏది రామ్ సింగ్ మీద, సునీతా రెడ్డి గారి మీద, అలానే రాజశేఖర రెడ్డి గారి మీద వేసిన దాంట్లో రివ్యూ చేశారు. 173 సబ్ క్లాస్ 8 సిఆర్పిసి ప్రకారం రివ్యూ చేసి అదేలేండి మనం చెప్పిన అంశం ద్వారా ఈ కేసెస్ తో పాటు అవి కూడా పరిగణలోకి తీసుకుంటారేమో చూద్దాం. అని ఇందాక విద్యాసాగర్ గారు అన్నారు, సుప్రీంకోర్టులో వేశారు ప్రభుత్వం తరఫున. అది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధం లేదు, అది ప్రైవేట్ కేసు. రామ్ సింగ్, సునీతా రెడ్డి వీళ్ళు బెదిరించారు అని చెప్పేసి ఆ కేసును డిశ్చార్జ్ చేయమని, ఆ పెట్టిన తప్పుడు కేసుని క్వాష్ చేయమని. సరే సార్, చూద్దాం. అంటే నివేదికలు చేరాయి కాబట్టి విచారణ ఏమైనా స్పీడ్ అవుతాయేమో చూద్దాం. We are out of time. Thank you సుబ్బారావు గారు, విద్యాసాగర్ గారు, కిల్లార్ నాగార్జున గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్.